Press Media. Let's watch the live. జాతీయ పార్టీ అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. ఇదైతే ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక వీళ్ళు ఒక రకమైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ అధికారంలో ఉన్నారు, ఆర్భాటం హంగు, పెద్ద సభ పెట్టి ఏం మాట్లాడతారు వాళ్ళు? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది, గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. గుంపు మేస్త్రి ఏమంటాడు? ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసు లేదో అవుతుంది అందుకే పోయింది. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి, నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతున్నా ఏమంటుండు? నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలుసు, నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతుంది అన్నాడు. నీకు తెలుసా, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి పోయినావో నేను చెప్తా. ఏం మాటలు ఇవి? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టులలో ఉన్న తీర్పుల్ని ప్రభావితం చేయగలుగుతారు కొంతమంది అనేటటువంటి డైరెక్ట్గా మాట్లాడుతూ సంపూర్ణంగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని స్లైటన్ చేస్తూ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఏమంటాడు ఆయన? సేమ్ ఏదైతే ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తే ఏమంటాడు ఆయన? నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను. నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది, ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడిచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిందని మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా? దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే, బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి.